హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడన్నా ఒక మంచి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి అని అన్నప్పుడు మనం ఎలాగెళ్తామో స్టెప్ బై స్టెప్గా మనం స్టెప్స్ తీసుకుంటాము. మొట్టమొదటిది ఒక డౌన్ పేమెంట్ చేస్తాము. తర్వాత ఆ ఇల్లు మొత్తము కొనడానికి గల ఎంత కావాలో ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి మనకి తగ్గిన తాహత్తులోని మెల్లమెల్లగా సమకూర్చుకుని మనం ఇంటికి పే చేస్తాం. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఒక స్మార్ట్గా ఒక ప్లానింగ్ తోటి ముందే అనుకొని కొన్ని పనులను చేస్తే దాని యొక్క పర్యవసనాలు అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి. అలానే మనకి ట్రేడింగ్లోని వివిధ రకాల స్ట్రాటజీస్ అనేవి లభిస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలోని ఇంకో మంచి స్ట్రాటజీని, అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, దీన్ని ఎలా వాడాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ దీంట్లో ఉండే రిస్క్స్ ఏంటి, కానీ ఇది ఎలా అయితే వర్కౌట్ అవుతుంది అనే పూర్తి వివరాలని అందించడానికి ఈరోజు మీతోటి ఈ వీడియోలోకి వచ్చేసాను అనమాట. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి. మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య. ఈరోజు మనం చూడబోయే ఈ స్ట్రాటజీ ఏంటని అనుకుంటున్నారా? అదే పిరమిడింగ్ స్ట్రాటజీ. అయితే ఈ పిరమిడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో మొట్టమొదటిగా ఆ మార్కెట్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నప్పుడు, ట్రెండింగ్ అంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు పోర్ట్ఫోలియో అంతా మన గ్రీన్లో కనిపించి అరే చాలా బాగుంది కదా ప్రాఫిట్స్ అనేవి, ఇప్పుడు బుక్ చేసుకుంటే పోతుంది కదా అని చాలా వరకు మనం వెళ్ళి సెల్ బటన్ నొక్కేసి చాలా సంతోషంగా ఉంటాం. కానీ ట్రెండింగ్ మార్కెట్స్లోని మనం గమనించిన విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే సెల్ చేస్తామో ఆ మరుసటి రోజు కానీ ఆ మరుసటి వారం కానీ చూస్తే ఇంకా కూడా మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ వారం అంతా ఆగి ఇప్పుడు అమ్ముంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వచ్చేవి కదా అని అనిపిస్తుంది. కానీ దీన్ని మనం చేయాల్సింది ఏంటి? మార్కెట్ని అలాగ అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ మూవ్మెంట్స్ అనేవి అంచనా వేయడం ఎవరికన్నా కష్టమే. ఇట్లా మార్కెట్ని ఎట్లా అంచనా వేసేది, ఇది నాకు ముందే తెలియకపోయిందే, అరే అసలు ఇంత ప్రాఫిట్స్ మనం మిస్ చేసుకున్నామే అని అనుకుంటూ ఉంటాం. సో దీనికి గల ఒక సొల్యూషనే ఈ పిరమిడింగ్ స్ట్రాటజీ. పిరమిడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఎప్పుడైతే మార్కెట్స్ ట్రెండ్లో ఉంటాయో, ట్రెండింగ్ మార్కెట్స్ అని దేన్ని అంటాం? మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు దాన్ని ట్రెండింగ్ మార్కెట్స్ అని అంటాం. మార్కెట్స్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మార్కెట్ నుంచి, అంటే అవి ట్రెండ్ అవుతూ పెరుగుతున్న కొద్దీ మనము దాని నుంచి ఎటువంటి బెనిఫిట్స్ని తీసుకుని, అంటే మన యొక్క లాభాలని ఎక్కువగా చేసుకునే విధంగా, మ్యాక్సిమైజ్ చేసుకునే విధంగా ప్రాబబిలిటీ అనేది ఈ స్ట్రాటజీ ద్వారా మనం పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఏం చేస్తాము? ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ ఉంటుందో ఒకేసారి లంసంగా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్రతిసారి మన పొజిషన్ని పెంచుకుంటూ వెళ్ళడం అనమాట. అంటే ఒక 100 యూనిట్లు కొంటాం మొదట, మళ్ళీ మార్కెట్ యొక్క రేటు పెరుగుతుంది, ఆ స్టాక్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఎంతో కొంత ఇంకొంచెం మన యొక్క పొజిషన్ని పెంచుకుంటూ యూనిట్స్ని యాడ్ చేసుకుంటూ కొనుక్కుంటూ వస్తామన్నమాట. ఇలా చేస్తే మన పోర్ట్ఫోలియో ఒక లెవెల్కి రీచ్ అయ్యి మార్కెట్ ఇంకా పెరిగేదాన్నప్పుడు మన ప్రాఫిట్స్ అనేవి చాలా అధిగమించి మనం రాబెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం స్టాప్ లాస్ని కూడా వాడుతూ మార్కెట్స్ పెరుగుతున్న ట్రెండింగ్ మార్కెట్స్ యొక్క అడ్వాంటేజ్ని తీసుకుంటూ మన రిస్క్ని తగ్గించుకుంటూ ప్రాఫిట్స్ని పెంచుకునే విధంగా ఈ స్ట్రాటజీ అనేది పనిచేస్తుంది. సో మీరు నన్ను ఏమడుగుతారు, అసలు చాలా వరకు యావరేజింగ్ అవుట్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, దానికి దీనికి అసలు వేరే అంటే డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? యావరేజింగ్ అవుట్ స్ట్రాటజీస్ గురించి కూడా చెప్తాను. యావరేజింగ్ అవుట్ స్ట్రాటజీస్ అనేవి ఎక్కువగా కూడా డౌన్ ట్రెండ్, అంటే ఎప్పుడైతే మార్కెట్స్ పడిపోతుందో లూజింగ్ ట్రెండ్స్ ఉండే మార్కెట్లోకి ఎక్కువ ఫాలో చేస్తారు. అంటే ఏం కాదండి, యావరేజింగ్ అవుట్ స్ట్రాటజీ ఆర్ యావరేజ్ అవుట్ స్ట్రాటజీస్ అనేవి ఒక మిక్స్ అనమాట. ఒకే స్ట్రాటజీ కాకుండా వివిధ రకాల స్ట్రాటజీస్ని మనం మిక్స్ చేసి వాడతాం. ఎప్పుడు? మార్కెట్ పెరుగుతున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు. ఎందుకు వాడతాం ఇటువంటి స్ట్రాటజీస్ని? మనము ఏదైతే షేర్స్ని కొంటామో ఆ కాస్ట్ని యావరేజ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ రావడం కోసం అనేవి ఈ స్ట్రాటజీస్ని వాడతాము. అంటే ఏం చెప్తున్నారు? సపోజ్ నేను ఈరోజు మార్కెట్లోని ఎంతో కొంత ఒక 100 రూపాయలు వర్త్ అయిన స్టాక్ని కొంటున్నాను, 10 యూనిట్స్ కొంటున్నాను అని అనుకుందాం. నెక్స్ట్ రోజు ఆ స్టాక్ యొక్క ప్రైస్ 90 రూపాయలకి పడిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? అరే లాస్ వస్తుంది, పడిపోతుంది, ఇప్పుడు అమ్మేసుకుంటే బెటర్, ఇంకా ఫర్దర్గా లాసెస్ వస్తాయి అని అనుకుంటాం. కాకపోతే యావరేజ్ అవుట్ స్ట్రాటజీస్ యొక్క ఆధారంగా చూస్తే మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో అది మీరు అమ్మకుండా అక్కడే ఆపి ఇంకా దీనికి రివర్స్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు 90 రూపాయల్లోనే మళ్ళీ అదే 10 యూనిట్స్ని కొంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇంతకుముందు మీరు కొనిన యొక్క కాస్ట్ 100 అయితే ఇప్పుడు కొనే కాస్ట్ 90 రూపాయలు. ఈ రెండింటిని యావరేజ్ చేస్తే 95 రూపాయలకి మీ యొక్క కాస్ట్ అనేది యావరేజ్ అయిపోద్ది అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇలా తగ్గుతున్న కొద్దీ ఎంతో కొన్ని యూనిట్స్ని మీరు యాడ్ చేసుకుంటూ వస్తే ఒకేసారిగా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్స్ అనేవి మీరు చాలా త్వరగా రీచ్ అవుతారు. అంటే ఒకేసారి ఆ 100 రూపాయల దగ్గర ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపేసి ఉంటే మార్కెట్ పెరిగేటప్పటికి మీకు వచ్చే ప్రాఫిట్ కన్నా ఈ పర్టికులర్ యావరేజ్ అవుట్ స్ట్రాటజీస్ ద్వారా కొంచెం కొంచెంగా క్రమీగా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీ కాస్ట్ యావరేజ్ అయిపోయి ప్రాఫిట్స్ని ఆ రెసిస్టెన్స్, ఆ ఎంట్రీ పాయింట్స్ ఆర్ ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర త్వరగా చేరుకుంటారని తెలుస్తుంది.
కాకపోతే యావరేజ్ అవుట్ స్ట్రాటజీస్ ప్రతిసారి పనిచేస్తాయా? సో మీరేం చెప్తున్నారు మేడం, మార్కెట్లు పడిపోయేటప్పుడు నేను అడిషనల్ యూనిట్స్ని కొనుక్కున్న తర్వాత మార్కెట్ రివర్స్ అవ్వకపోతే, అసలు మార్కెట్ పెరగకపోతే, ట్రెండింగ్లోకి రాకపోతే నా పరిస్థితి ఏంటి? కరెక్టే. అలా నేను ఒక బ్యాడ్ స్టాక్ ఎంచుకున్నా కూడా ఈ లాసెస్ అనేవి పెరుగుతానే వెళ్తాయి కానీ ఎక్కడా కూడా తగ్గవు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? సో దీనికి సొల్యూషనే యావరేజ్ అవుట్ స్ట్రాటజీస్ కన్నా బెటర్ స్ట్రాటజీ అనేది పిరమిడ్ స్ట్రాటజీ. అయితే ఈ పిరమిడ్ స్ట్రాటజీలో అసలు ఎటువంటి స్టెప్స్ అది ఎలా ఇది వర్కౌట్ అవుతుంది? మొట్టమొదటిది మీరు ఒక మంచి స్టాక్ని ఎంచుకోవాలి. సో అన్ని డీటెయిల్స్ బాగా స్టడీ చేసుకున్న తర్వాత స్టాక్ని ఎంచుకున్న తర్వాత ఒక సూటబుల్ ఎంట్రీ పాయింట్, ఆ స్టాక్లో ఎప్పుడు కొనాలి అనే ఎంట్రీ పాయింట్ని మనం చాలా అబ్జర్వేషన్ అనాలిసిస్ తర్వాత తెలుసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలి అని అంటే, ఏదైతే స్టాక్ యొక్క ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్ని దాటేసి చాలా సెల్లింగ్ ప్రెషర్కి చాలా తట్టుకుని ఒక స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం కోసం, ఆ బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తుందో అటువంటి స్టాక్ని అటువంటి ప్రైస్లోని మీరు ఎంటర్ అవ్వాలి, కొనాలి. రెండవది, కొనిన తర్వాత మార్కెట్ ఎటువంటి విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఎటువంటి తీరులోనే అది ప్రవర్తిస్తుందనే చూడాలి. మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా మంచిగానే పెరుగుతుంది మార్కెట్, నేను కూడా మంచి పాయింట్లోనే ఎంటర్ అయ్యాను. సో ఇట్లా పెరుగుతున్న మార్కెట్స్ నుంచి మీరు ఏం చేయాలి అని అంటే, కూర్చుని ఆ మార్కెట్ యొక్క ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తూ ఇండికేటర్స్ యొక్క ఆ మొమెంటమ్ ఇండికేటర్స్ యొక్క వేరే పరిమితుల్ని కానీ మీరు లెక్కలోకి తీసుకుని ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఏం చేయాలి? మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ని చూసుకోవాలన్నమాట. అంటే ఒక స్టాక్ని ఒక పాయింట్లో ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ యొక్క ఆధారంగా కండిషన్స్ అన్నీ మీరు పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ ఎంటర్ అయితే బాగుంటుంది అనే మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. స్టెప్ 3లోని మార్కెట్ ఎటు మీరు అనుకున్నట్టుగానే వెళుతుంది కాబట్టి మీరు ఎంచుకున్న ఎంట్రీ పాయింట్స్ని ఎంటర్ అయిన ప్రతిసారి కూడా మళ్ళీ మీ పొజిషన్ని పెంచుకుంటారు, అంటే యూనిట్స్ని కొనుక్కుంటారనమాట. కానీ ఈసారి మొదట ఎంతైతే యూనిట్స్ కొనుక్కుంటారో దానికన్నా తక్కువగా కొనుక్కుంటూ వస్తారు క్రమేగా. ఇక్కడ ఇంకో విషయం ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలంటే, స్టాప్ లాస్ ఆర్డర్స్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు మనకి నచ్చినట్టు మనం అంచనా వేసినట్టు వెళ్ళదు కాబట్టి పెరుగుతున్న మార్కెట్లో ఇటువంటి పొజిషన్స్ తీసుకోవడం ఓకే, బట్ అదే టైంలోని మార్కెట్ రివర్స్ అయితే మీరు రిస్క్ని తగ్గించుకుని లాస్ని తగ్గించుకోవడానికి స్టాప్ లాస్ ఆర్డర్స్ని కూడా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ నాలుగవది, ఎప్పుడైతే మనం అనుకున్న తీరులాగా ఈ పోర్ట్ఫోలియో అనేది మనది పెరుగుతుందో, ఒక ఆప్టిమమ్ లెవెల్ని రీచ్ అవుతుందో, ఇంకా కూడా మార్కెట్ పెరుగుతుంది దీని తర్వాత అని అంటే మీరు మీ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అర్థమవునట్టుందా? నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. హిందుస్థాన్ యూనిలివర్ ఒక స్టాక్ ప్రైస్ని ఈ పిరమిడింగ్ స్ట్రాటజీని ఇందులో వాడినట్టయితే మనకి ఎట్లా ఉంటుందని నేను చెప్తాను. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2024 మధ్యలోనే తీసుకుందాం. సో జూలై 4వ తారీఖుకి నేను ఒక ₹1,00,000 ఈ పర్టికులర్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్లో పెడుతున్నాను అనుకుందాం. అప్పుడు దీని యొక్క స్టాక్ విలువ ₹2,496. దాదాపు ఒక 40 షేర్లు కొనుక్కున్నాం. సో ఇప్పుడు ఆగస్ట్లో 2 డేట్స్, సెప్టెంబర్లో 2 డేట్స్. సో ఈ స్టాక్ అనేది పెరుగుతానే వచ్చింది. సో ఫస్ట్ ఆగస్ట్లోని 5th ఆగస్ట్ నాటికి కానీ తీసుకున్నట్టయితే ఈ స్టాక్ యొక్క ప్రైస్ 2,676ని చేరుకుంది. పెరిగింది కదా, అప్పుడు ఏం చేస్తాను? పిరమిడింగ్ స్ట్రాటజీ వాడుతున్నానంటే ఇంకొంత కొనుక్కుంటా. కానీ ముందు కొనినన్ని యూనిట్స్ అయితే కాదు, 40 యూనిట్స్ ముందు కొన్నాను. ఇప్పుడు నేను ఇంకా తక్కువ అంటే ఒక 10 యూనిట్స్ యాడ్ చేసుకుంటున్నాం అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆగస్ట్ 21 కల్లా ఇది మళ్ళీ పెరిగింది 2,791. ఇక్కడ మళ్ళీ ఇంకో 10 యూనిట్స్ని నేను కొనుక్కున్నా. సో ఇంకొక 10 యూనిట్స్ యాడ్ చేసుకున్న టోటల్ 60 యూనిట్స్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్లోని 4th సెప్టెంబర్ నాటికి 2,835కి పెరిగింది, మళ్ళీ ఒక 10. మళ్ళీ 19th నాటికల్లా 2,903కి పెరిగింది, ఇంకొక 10. సో ఇప్పుడు టోటల్గా కానీ చూసినట్టయితే 30th సెప్టెంబర్ కల్లా నా చేతుల్లోని 40 నుంచి 80కి మారిపోయినాయి, పెరిగినాయి నా షేర్స్. అండ్ ఇక్కడ మనం కానీ ఈ రేట్ కానీ చూసినట్టయితే 2,958 ఉంది క్లోజింగ్ రేట్. అంటే ఏంటి? నాకు ఎంత ఉంది నా వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో? ఇప్పుడు దాదాపుగా 2,36,644 ఉందన్నమాట. అయితే దాని కాస్ట్ ఎంత ఉంది? 40 ఒక రేటు కొన్నా, 10 ఒక రేటు, 10 ఒక రేటు, 10 ఒక రేటు, ఇలా యావరేజ్ చేసి కానీ చూసినట్టయితే 2,12,059. అంటే దాదాపుగా ఈ 2 నెలల్లోని పిరమిడింగ్ స్ట్రాటజీ వాడడం ద్వారా నాకు వచ్చిన ప్రాఫిట్ అనేది 24,605. అండ్ యావరేజ్ కాస్ట్ ఎంత? ఒక్కొక్కటి డిఫరెంట్ రేట్స్లో కొన్నాను కదా, అది మొత్తంగా యావరేజ్ చేసి చూస్తే 2,650 రూపీస్కి యావరేజ్ ప్రైస్ అనేది లభించింది. సో ఇలాగా ఈ 2 నెలల్లోని పిరమిడింగ్ స్ట్రాటజీ ద్వారా మీరు ఎంత సంపాదించగలిగారు. అయితే పిరమిడింగ్ స్ట్రాటజీ ఒకటే ఉంటుందా? వివిధ రకాలుగా ఉంటుందా? 4 రకాల పిరమిడింగ్ స్ట్రాటజీని మీరు వాడగలుగుతారు. మొదటిది స్టాండర్డ్. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం కూడా స్టాండర్డ్ పిరమిడింగ్ స్ట్రాటజీలోకి వస్తుంది. అంటే లంసంగా ఒకసారి 100 యూనిట్లు కొని తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ రావడం. 50 కావచ్చు, 30 కావచ్చు, 20 కావచ్చు, 10 కావచ్చు, ఇట్లాగా.
రెండవది మనం ఏం చేస్తామంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ అనమాట. ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్లోని అదే లెక్కలోని మొత్తం మన మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఒకే నెంబర్ ఆఫ్ యూనిట్స్ని కొంటాం. 100 కొన్నాం అనుకోండి, మళ్ళీ 100 యూనిట్స్ కొంటాం, మళ్ళీ 100 యూనిట్స్, మళ్ళీ 100 యూనిట్స్. సో అట్లాగా పిరమిడ్ అనేది ఇన్వర్టెడ్గా ఒకే లెవెల్ ఆఫ్ ఇది ఉంటుంది. కానీ ఇక్కడ రిస్క్ స్టాండర్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది. మూడవది రిఫ్లెక్టివ్ స్ట్రాటజీ. సో ఈ రిఫ్లెక్టివ్ పిరమిడ్ స్ట్రాటజీ అనేది చాలా స్ట్రెయిట్గా, సింపుల్గా, కానీ ప్రాఫిట్స్ అనేవి తక్కువ వచ్చినప్పటికీ కూడా బాగానే ఉంటుంది. ఇదేంటి, మీరు మైండ్లో ఒక ప్రీ డిటర్మైన్డ్ లెవెల్ని పెట్టుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత కొంత కొంతగా మీరు ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటూ పెరిగే మార్కెట్స్ యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటూ బయటకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ని చేరుకున్నారు, మార్కెట్ ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని బుక్ చేసుకుంటూ 10 యూనిట్లుగా అమ్ముకుంటూ బయటికి వస్తారు. దీంట్లో ప్రాఫిట్స్ అనేవి మిగతా వాటితో పోలిస్తే తక్కువ ఉంటుంది. అండ్ నాలుగవది మ్యాక్సిమం లీవరేజ్ పిరమిడింగ్ స్ట్రాటజీ. ఇది చాలా అగ్రెసివ్ అయిన స్ట్రాటజీ, రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కూడా అలాగే వస్తుంది. అంటే పెరిగే మార్కెట్ యొక్క ఆధారంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మీరు పెంచుకుంటూ వెళ్తారనమాట. సో అగ్రెసివ్గా వచ్చిన మార్జిన్స్, ఏదైతే రిటర్న్స్, ప్రాఫిట్స్ అన్నిటినీ రీఇన్వెస్ట్ చేసేసి ఈ పర్టికులర్ మెథడ్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది, వస్తే అలా ప్రాఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఇన్ని చెప్పిన నేను రిస్క్స్ గురించి చెప్పకపోతే అది తప్పు అవుతుంది. సో మొట్టమొదటిది, ఇటువంటి స్ట్రాటజీని కేవలం ట్రెండింగ్ మార్కెట్స్లో మాత్రమే వాడగలుగుతారు. అంటే ఏంటి, మార్కెట్స్ అసలు పర్ఫామ్ చేయట్లేదు, పడిపోతున్నాయి మార్కెట్స్, ఇటువంటి వాటిలో మీరు పిరమిడింగ్ స్ట్రాటజీ అనేది మీరు అసలు ట్రై చేయగలేరు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే హీరో మోటో కార్ప్. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అక్టోబర్ 2024 వరకు బాగానే ఇంక్రీజ్ అయింది. సరేలే మనం ఈ స్ట్రాటజీ వాడదామని వెళ్ళేలోపు ఈ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైజెస్ అనేది పడిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పడిపోతుంది. సో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రెండింగ్ మార్కెట్స్లో మాత్రమే దీన్ని ఎక్కువ వాడాలి. రెండవది, ఇందులో క్యాపిటల్ అనేది ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు, ఒకసారి కొని మీరు ఆపరు, పెరుగుతున్న కొద్దీ కొంటూనే ఉంటారు. సో మీకు క్యాపిటల్ అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మూడవది, కంప్లీట్గా మీరు ఈ స్ట్రాటజీ వాడడం కోసం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. స్టాప్ లాసెస్ని ఎప్పటికప్పుడు రీఅడ్జస్ట్ చేసుకుంటూ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, ఎటువంటి తీరులోని ప్రవర్తిస్తుంది అనే దాన్ని బట్టి మీ స్ట్రాటజీ కోసం చాలా రకాల అనాలిసిస్ కానీ, అబ్జర్వేషన్స్ని కానీ, ఇండికేటర్స్ని గమనించడం కానీ, ట్రెండ్స్ని ఫాలో అవడం కానీ, ఇటువంటివి చాలా చేయాల్సి ఉంటుంది. సో మీ టైం అనేది ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది ఈ స్ట్రాటజీ వాడితే. అయితే ఇన్ని రిస్క్స్ ఉన్న స్ట్రాటజీని నేను వాడితే నాకేంటో ఉపయోగం అని అనుకోవచ్చు. కాకపోతే ఉపయోగం అనేది కూడా ఉందండి. మొట్టమొదటిది నేను ఇందాక చెప్పినట్టుగానే టూ సూన్గా మీరు ఎగ్జిట్ అయిపోకుండా, అంటే ఆ రిగ్రెటే లేకుండా పెరుగుతున్న మార్కెట్లోని ఇంకా మంచి అడ్వాంటేజెస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్స్ పెరగడానికి చాలా ఎక్కువ తీరులోని మనకి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒక లూజింగ్ మార్కెట్లో మీ కాస్ట్ని తగ్గించుకోవడం కన్నా ఒక ట్రెండింగ్ మార్కెట్లో మీ యొక్క ఛాన్సెస్ ఆఫ్ ప్రాఫిట్ని పెంచుకోవడం అనేది ఉచితమైన విషయం. అది ఈ స్ట్రాటజీ ద్వారా పాసిబిలిటీలోకి వస్తుంది. లాస్ట్ కానీ చూసినట్టయితే మీ రిస్క్లో కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీకు మంచి రిటర్న్స్ అనేవి లభిస్తాయి, రిస్క్ అనేది తగ్గుతుంది. సో అదండి, ఇది ఏదైతే పిరమిడింగ్ స్ట్రాటజీ గురించి పూర్తి వివరాలని మీకు అందించాను కదా. కాకపోతే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటజీని వాడాలి అని అంటే మార్కెట్ పైన అవగాహన అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో డీటెయిల్డ్ అనాలిసిస్, అబ్జర్వేషన్స్, ఏవో ఇండికేటర్స్ని చూడడం, ఇవన్నీ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ పిరమిడింగ్ స్ట్రాటజీ అనేది చాలా బాగా ఎఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఈ వీడియో ద్వారా నేర్చుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బట్ మీ యొక్క రీసెర్చ్ అనేది చేసుకున్న తర్వాతే, పూర్తిగా నమ్మిన తర్వాత మీరు చేయాలని కోరుకుంటూ, ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే వ్యూ చేయవలసిందిగా కోరుకుంటూ, ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఇవ్వట్లేదండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.